Subscribe to Color Frames. సొంత గడ్డపై ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ ఎండింగ్కు వచ్చేసింది. 74 మ్యాచ్లలో ఇప్పటికే 49 మ్యాచ్లు ముగిశాయి. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ కోసం జట్లు పోటీ పడుతుండగా ఇప్పటి నుంచి జరగబోయే అన్ని మ్యాచ్లు మరింత రసవత్తరంగా సాగుతాయి. టేబుల్ టాప్లో రాజస్థాన్ రాయల్స్ కొనసాగుతుంది. ఇక ఈ సీజన్ ఐపీఎల్ ముగియగానే క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురు చూసే పొట్టి ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది. టీ20 ప్రపంచ కప్ జూన్లో ప్రారంభం కానుంది. 29 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీకి వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే ఈ టోర్నమెంట్లోని కొన్ని మ్యాచ్లకు న్యూయార్క్ ఆతిథ్యం ఇస్తుంది. ఇక్కడ భారత్, పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. న్యూయార్క్లోని మాన్హట్టన్కు తూర్పున ఉన్న నసావు కౌంటీలోని ఐసన్ హోవర్ పార్క్లో ఉన్న అత్యాధునిక 34,000 సీట్ల మాడ్యులర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. జూన్ 9న ఇక్కడ ఇరు జట్లు హోరాహోరీగా పోటీ పడనున్నాయి. ఇందుకోసం ఫ్లోరిడాలో గత 6 నెలలుగా ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి న్యూయార్క్లో చాలా ముఖ్యమైన మ్యాచ్లు జరుగుతాయి. ఇందుకోసం స్టేడియంను సిద్ధం చేస్తున్నారు. ఈ వేదికపై జరిగే అన్ని ప్రపంచ కప్ మ్యాచ్లు ఫ్లోరిడాలో సిద్ధమవుతున్న డ్రాప్ ఇన్ పిచ్లపై ఆడతాయి. డిసెంబర్ నుండి ఫ్లోరిడాలో 10 డ్రాప్ పిచ్లను తయారు చేశారు. ఈ పిచ్లు అడిలైడ్ ఓవల్ చీఫ్ క్యూరేటర్ డామియర్ హాగ్ నేతృత్వంలో నిర్మించబడుతున్నాయి. ఐసీసీ ప్రకారం నసావు స్టేడియంలో 4 పిచ్లను ఏర్పాటు చేయగా సమీపంలోని ప్రాక్టీస్ వేదికలలో 6 పిచ్లను ఏర్పాటు చేస్తారు. ఇంతకీ డ్రాప్ ఇన్ పిచ్ అంటే ఏంటోనని సందేహపడుతున్నారా? ఒక పిచ్ను బయట తయారు చేసి వేరొక మైదానానికి తరలించి ఆ పిచ్ పై మ్యాచ్లు ఆడిస్తారు. దీంతో ఒకే మైదానాన్ని అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు. 1970లలో ఆస్ట్రేలియాకు చెందిన వ్యాపారవేత్త కెర్రీ ప్యాకర్ నిర్వహించిన వరల్డ్ సిరీస్ క్రికెట్ మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను మొదటిసారిగా ఉపయోగించారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.